హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రోజు ఎపిసోడ్ చూసినా అప్పుడే స్టార్ట్ అయిపోయింది రచ్చ. లోపల లొల్లీలు, ఒకరిని అంతా అంతా బయట పడుతూనే ఉన్నారు ఆల్రెడీ. సో ఫస్ట్ స్టార్ట్ అవడము ఈయనంట జరిగింది మన నాగమణి కంట దగ్గర. యాక్చువల్లీ ఆ పాయింట్ లో ఏ పర్సన్ ఉన్నా సరే ఫస్ట్ లో నిన్ను డైరెక్ట్ ఒక రీజన్ లేకుండా ఏం లేకుండా ఒక పర్సన్ తీసేస్తున్నారు అనుకో, ఆ పర్సన్ కి వాళ్ళ మీద 100% ఒక కోపం ఉంటది. కోపం స్టార్ట్ అయిపోతుంది. అంటే అది ఆటోమేటిక్ వస్తుంది. ఆ ప్లేస్ లో వేరేడున్నా, ఇప్పుడు ఓం గారు ఉన్నా, ఎవరున్నా సరే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ డేనే ఈ పర్సన్ తీసేయరు అంటే ఎవరి దగ్గర రీజన్స్ ఉండవు. అది ఆయన కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ ఇద్దరిది తప్పు అంటే ఇద్దరిది తప్పు ఉండదు, అస్సలు ఉండదు. ఎందుకంటే దాని గురించి వాళ్ళ 14 మెంబర్స్ వచ్చినారు. వాళ్ళ గురించి ఒకరికొకరికి ఏం తెలుసు అని దీన్ని సేవ్ చేశాను వదిలేనికి ఏదో చెప్పేస్తారు. నోటికి వచ్చినట్టు 7 మంది పేరు 6 సేఫ్ గా చెప్పేస్తారు. ఆ పోయినాడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంత అదైతుంది కదా, నా గురించి ఏం తెలియకుండా మీరు ఎట్లా తీస్తారు. అదే పర్సన్ ఇక్కడ ఉండి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఆయన ఏం చేస్తారు? ఆయనైనా తీసేస్తారు. ఆయనైనా చెప్పాల్సింది అదే రూల్. ఆడ చెప్పాలంటే నీకు ఏదో అనిపిస్తే అది చెప్పాలా. సో ఈ రెండింటి మధ్యలో అయిన దానికి ఆయనకి ఖచ్చితంగా ఒకటి ఉంటది. ఏంది? నన్ను వీళ్ళు తీసేసారన్న అది ఉంటది. అది ఏ మనిషికైనా ఉంటది. అంత పాజిటివ్ తీసుకునే మనుషులు ఎవ్వడు ఉండడు. అది తీసుకుని వాళ్ళందరూ హిమాలయస్ లో ఉంటారు. అంత పాజిటివ్ అంత ఓకేలే, ఏం కాదు ఇది గేమ్ అని అర్థం చేసినట్టు వీళ్ళు ఉండరు. వచ్చిందే గెలవని కాబట్టి సచ్చినట్టు ఎవరైనా అని ఉండాలని అనుకుంటారు. ఆయన కోపం రావడం 100% సహజం. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఈయన పక్కకు పెడితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆయనను తీసేద్దామని అన్నాళ్ళో వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పినాడు అది ప్రాంక్. వాళ్ళకి మళ్ళా వాళ్ళకి అనిపిస్తుంది కదా పోయి ఏమని, ఇది లైక్ నేను ఏదో ఇట్లా చేసిన అబ్బాయి తెలియదు కరెక్ట్ గా అందుకనే చేసిన చెప్పుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే నెగిటివ్ ఎవరైనా సరే నెగిటివ్ అవుతున్నామో అనిపిస్తే దాన్ని పాజిటివ్ చేసుకోవాలనే చూస్తారు. అంతేగాని నేను నెగిటివ్ అయినాక కూడా సరేలే నేను వేసిన ఇట్లా ఎవరు అంత ఓపెన్ ఎవరు ఉండడు. సో ఖచ్చితంగా అరే నా తెలియదు అబ్బాయి ఇట్లా అని చెప్పడానికి వస్తారు అన్నట్టు చెప్తున్నారు. బట్ ఆ కన్వర్జేషన్ లో కొంచెం మెచ్యూరిటీ లేదు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే అలా ఆల్రెడీ పోతున్నా అన్న దాంట్లో ఆగముంటాడు. మళ్ళీ నీకు మెచ్యూరిటీ లేదు అవన్నీ అంటే అనికి సచ్చినట్టు ఎట్లానే అవుతుంది. సో అక్కడ కొంచెం ఇటు సైడ్ అది అనిపించింది. బట్ తర్వాత షో కంటిన్యూ అవుతున్న కొద్దీ నీకు ప్రతి దాంట్లో వెనకలుండి కొంచెం ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తారు చూసిన. దాంట్లో #1 నాకు తెలిసి ఇప్పుడు నాగమణి కంటారు. ఆయన అంటే ఒక పర్సన్ డైరెక్ట్ ఏమంటారు ఓపెన్ అప్ అవ్వకుండా వెనకాల నుంచి పొడుచుకుంటూ వస్తారు చూసిన. కొంచెం ఆ టైప్ అనిపించింది ఆయన నాకు. సో ఇది ఈ పాయింట్ నేను అబ్జర్వ్ చేసిన. ఆదిత్యది కూడా ఎక్కువ స్కోప్ లేదు, అంటే షోలో ఎక్కువ చూపించలేదు. సో అది అయిపోయింది ఎపిసోడ్ లో. నెక్స్ట్ బేబక్క సోనియా. ఇక్కడ ఏంటంటే ఫుడ్ గురించి యాక్చువల్లీ సోనియా దాంట్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయనేమో వెనకాల నుంచి నడుచుకొస్తాడు. ఈయన సోనియానేమో డైరెక్ట్ గా అంటే ఆమెకి అనిపించింది రత్మని చెప్పేసి అక్కడ స్క్రీన్ ప్రజెన్స్ కొట్టేయాలని చూస్తుంది. దాంట్లో సోనియా #1 ఉందని నాకు క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ఆ బేబక్క సోనియా దాంట్లో చూసుకున్నా, ఆ ఫుడ్ శేఖర్ భాషది ఆమె చూసుకున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. ఆమెకి అక్కడ అంత స్కోప్ లేదు. ఆమె స్కోప్ క్రియేట్ చేసుకుంటుంది. అంటారు కదా అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. సో ఆ టైప్ లో ఆమె స్పేస్ చూసుకుంటుంది. ఆమె ఆ 2 టాపిక్లోనే కాదు, మళ్ళీ లాస్ట్ కి వీళ్ళు ఎవరైతే మన థర్డ్ చెఫ్ థర్డ్ చీఫ్ ని ఎంపిక చేసుకున్నారు చూసినావా, ఆ ప్రాసెస్ లో కూడా ఆమె కావాలని మళ్ళీ వచ్చి స్క్రీన్ ప్రజెన్స్ కోసం చేసింది. సో నాకు ఈమె దాంట్లో అది అనిపించింది. ఇప్పుడు బేబక్క సోనియా దాంట్లో కూడా ఆమె ఒక పాయింట్ క్లియర్ గా ఉంటే క్లారిటీగా చెప్పొచ్చు, అరవాల్సిన అవసరం లేదు. నాకు అది అనిపించింది. మళ్ళా నాకు ఆమె ఫ్లిప్ అవుతుందని ఎప్పుడు అనిపించింది అంటే, సరే ఫస్ట్ దాంట్లో ఓకే అనుకున్నా, కానీ శేఖర్ భాష విషయంలో వాళ్ళందరూ ఒక్క ఫ్రూట్ తో ఆడుతున్నారు. ఎవరైనా ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఆమెకి అలా ఫ్రూట్ ఖరాబ్ అవుతుందో ఇది ఖరాబ్ అవుతుందో బొచ్చిది కాదు. అది 100% అంటే నేను ఆమె చెప్పలేను, నా అనిపించింది చెప్తున్నా, కాదని అనిపిస్తుంది. ఎవరికైనా నార్మల్ గా మనుషులకి ఒక గ్రూప్ అంతా ఆడుకొని వాడు సపరేట్ గా ఉంటే ఆయనకి అలా ఆడుకునే దానికన్నా జెలసీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఆడుతున్నారు అబ్బాయి అన్న జెలసీ. ఆ జెలసీతోనే ఆమె పాయింట్ అది రేజ్ చేసింది. ఆ జెలసీతోని రేజ్ చేయాలనుకుంది. ఆమెకి హింట్ ఇచ్చింది ఎవరంటే మన వెనకాల నుంచి నడిపించే నాగమణి కంట. ఈయన ఒక పాయింట్ ఇచ్చాడు, ఆమె అందుకొని రత్మన్ రేజ్ అయిపోయింది. పాయింట్ ఇచ్చినోడే రేజ్ కాలేడు, బట్ తీసుకున్నాను మాత్రం ఒక రేజ్ లో అదైపోయింది. దానికి శేఖర్ భాష కూడా ఇంకొకకుండా అన్ని లాజిక్ మాట్లాడినాడు. కరెక్టే కదా. ఇప్పుడు ఆ ఫస్ట్ థింగ్ ఆమెకు అర్థం కావాల్సింది ఏంటంటే అదొక పండు. ఆ పండు డైరెక్ట్ ఓపెన్ కాదు. ఇప్పుడు బనానా అనుకో, బనానా పొట్టు ఓపెన్ చేసి కింద వేసి తింటే అది తప్పు. అంతేగాని దాని మీద సంతరం మీద ఒక పొట్టు ఉంటది, ఆ పొట్టు తీసే తింటాడు ఎవరైనా. దానికి నువ్వు మూర్లదైనా తిను, అంత అవసరం లేదు, అంత ఎడకాలం అవసరం లేదు. ఆమెకు తెలుసు అక్కడ రేజ్ అయింది, స్క్రీన్ ప్రజెన్స్ తీసుకుంది. అట్లా అంటే ఆమె కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఆయన దగ్గర పోయి సారీ అని మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడుతుంది?
ఉండదు కదా. అంటే అక్కడనే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆమె కొంచెం ఫ్లిప్ అవుతుంది, ప్లస్ ఆమెకి స్క్రీన్ ప్రెజెన్స్ రావాలి. స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే ఆమె ఏదో ఒకటి ఫస్ట్ మాట్లాడి తర్వాత దాన్ని అర్థం చేసుకుంటుంది. ఇది అయిపోయింది. ఇందులో మనకి ఈరోజు ట్విస్ట్ ఏమి ఇచ్చినాడు, ఇంకోటి యాక్చువల్లీ క్యాప్టెన్ ఉండాలి ప్రతి సీజన్ లో, బట్ ఈ సీజన్ లో చెఫ్స్, చీఫ్ మీ అమ్మ చీఫ్స్ పెడుతున్నారు, ముగ్గురు చీఫ్స్ ఉండాలంట. సో మొన్న ఆల్రెడీ 3 టీంలు గెలిచినాయి కదా, 3 పేర్లు వాళ్ళ గేమ్స్ పెట్టి అట్లా ఇట్లా చేసినారు. సో దాంట్లో ఇందులో తోప్ అనిపించింది నాకు ఎవరంటే, యాక్చువల్లీ ఫస్ట్ చీఫ్ ఏమో మన నిఖిల్ గెలిచినాక అది ఏదైతే ఆ టాస్క్ ఉందో ఆ టాస్క్ లో నైనిక కేక మస్తు ఆడింది. అంటే సూపర్ ఆడి ఈ రోజు ఆమె మొత్తం వెనకాల అంటే మంచిగా షైన్ అయిందంటే నైనిక గేమ్ త్రూ మస్తు ఆడింది, గెలిచింది. ఆమె గెలిచిన తర్వాత ఆ సారీ గెలవలేదు, నిఖిల్ గెలిచింది, ఆమె సెకండ్ ప్లేస్ లో ఓడిపోయింది. అయితే మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టినారు. మనం చాలా మంది అనుకుంటారు కదా ఇది మనం నేర్చుకోవాలా, ఒక గోల్ ఉంటే ఆ ఒకటే గోల్ మళ్ళీ అలా ఒకవేళ రాకపోతే మన లైఫ్ అయిపోయింది అనుకుంటా. ఇట్లా కాదు, ఆమె మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకున్నట్టు మళ్ళీ ప్రూవ్ చేసుకొని మళ్ళీ గెలిచింది. సో సెకండ్ టాస్క్ లో ఆమె మళ్ళీ గెలిచి చూపించింది, అది తోపు. సో సెకండ్ చీఫ్ ఈమె. తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక కంటెస్టెంట్ ని థర్డ్ చీఫ్, ఇప్పుడు ఎవరైతే ఇంకా 4 ఉన్నారో శేఖర్ భాష, బేబక్క, ఇంకా మన నబీల్ ఉన్నారు కదా, వీళ్ళ నుంచి ఇంకో యష్మి, ఈ 4 నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో వాళ్ళు ఒక పర్సన్ ని యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా, ఆమెను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు, చెప్పినాక శేఖర్ భాష నార్మల్ గానే తీసుకున్నాడు, పక్కకు పోయిండు. నబీల్ కొంచెము దానికి మాట్లాడిండు, ఏంది రీజన్స్ అది ఇది అని అన్నారు. అది చెప్పినాను, ఇంకా ఓపెన్ అప్ అంత రాలేదు, కమాండ్ చేసి అంత రాలేదు అన్నట్టు అన్నారు, ఊరుకున్నాడు, వెళ్ళిపోయినాడు. అప్పుడు వాళ్ళు యష్మికి ఇచ్చినారు, యష్మి గెలిచింది. ఆమె ఓపెన్ ఒప్పుకుంది ఏంటంటే నేను టాస్క్ వల్ల కాదురా అబ్బాయి, నాకు లక్ కలిగింది వచ్చినా అని. ఇక్కడ మ్యాటర్ ఏంది, అక్కడ వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఎవరైతే చెప్పినారు ఏంటంటే ఐదర్ వాళ్ళు అంటే వాళ్ళు 2 చూసినారు, రెస్పాన్సిబిలిటీ చూసినారు, ఇంకోటి ఏంటంటే గెలవడం ఒకటే కాదు అంటే ఫిజికల్ గా చూపించినంత మాత్రం కాదు అన్న పాయింట్ మీద ఆమెని సెలెక్ట్ చేసినారు. ఆమె మేబీ ఏ రీజన్ కైనా సెలెక్ట్ చేయొచ్చు, బట్ ఏ రీజన్ కైనా సెలెక్ట్ చేయొచ్చు, దానికి ఇంత కొట్లాడాల్సిన అవసరం లేదు. నాకు అనిపించింది అది ఈ సోనియా మధ్యలో చేంజ్ చేసిందంటే మీరు అలానే ఎందుకు సెలెక్ట్ చేశారు, వేరే డబ్బుల్ని సెలెక్ట్ చేయొచ్చు కదా అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోనియా ఇంకా ఎవరన్నా ఉన్నారు ఆ ఫస్ట్ సెకండ్ చెఫ్ లా, వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎవడో ఒకటి నచ్చుతాడు, వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. ఫేవరెటిజం అనేది కొంచెం ఉంటది, ఇవ్వనికైనా ఉంటది, అది వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్. అక్కడ ఇప్పుడు నబిల్కి ఇవ్వాలా దానికి అంటే డిస్కషన్ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 రోజులు అయినాకైనా కొంచెం వాదియానికి ఉంటుంది, అరే ఇది చేసిండు అదే. నీకు 2 days లా ఒక పర్సన్ గురించి నువ్వు ఎట్లా చెప్తావు, చెప్పలేవు కదా. అందుకే వాళ్ళు ఏదో ర్యాండమ్ గా ఒక టాపిక్ పెట్టుకున్నారు, ఒక డిస్కషన్ చేసినారు, ఇచ్చేసినారు. దానికి నువ్వు అంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది. ఇక్కడ మళ్ళీ స్క్రీన్ ప్రజెన్స్ కోసమే, ఈ స్క్రీన్ ప్రజెన్స్ తోని ఈయన ఇంకా నాకు తెలిసి ఆ ప్రతి ఎపిసోడ్ లా ఈయన రచ్చ తెలిసి ప్రతి దాంట్లో ఈయనది ఉంటది. ఆ వెనకాల నుంచి అందరిని గెలికే దాంట్లో ఈ నాగమణి కంటది ఉంటది. నాకు ఈ మొత్తంలో లాస్ట్ లో విష్ణుప్రియ గురించి బయట అంత తెలియదు, వీళ్ళు ఎవరి గురించి నేను అంత యాక్చువల్లీ ఎవరు నాకు ఫేవరెట్ ఒక్కరు కూడా లేరు. ఇలా ఈ విష్ణుప్రియ లాస్ట్ ఒక టాపిక్ ఒక మాట అన్నది, వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, నువ్వు ఆ పొజిషన్ లో ఉంటే నీకు నచ్చినోడు నాకు నచ్చదు కదా అన్నది. కరెక్టే కదా, ఎవరు నచ్చినోడు ఉండడు. ఇంకోటి ఏంటంటే దానికి ఎవరు కొట్లాడాలంటే నాకెందుకు ఇయ్యలేవని నబీల్ కొట్లాడాలా, నాకెందుకు ఇయ్యలేవని శేఖర్ భాష కొట్లాడాలా, నాకెందుకు ఇయ్యలే అని చెప్పి బేబక్క కొట్లాడాలి. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఒక పర్సన్ కి ఇచ్చినాక ఈమెకి ఎందుకు అంత అది, ఈమె సైడ్ కుంటేనే ఇంకా వేస్తే, ఒకవేళ ఈమెని తీసేస్తే ఇంకెంత రచ్చ ఉంటది, ఈమె ఆపోజిట్ లో ఉంటే ఎట్లుంటది. సో ఇవన్నీ నాకెందుకో ఈ ఈ ఈ రోజు మాత్రం ఈ రోజు ఎపిసోడ్ లో నాగమణి కంట వెనకాల నుంచి ఏదో నడిపిస్తుండు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం చేస్తున్నాడు. సోనియా మాత్రం అన్నిట్లో దొరుకుతుంది, కావాలని స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకుంటుంది. ఇంకోటి నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ది కూడా కొంచెం అదే ఏంటంటే ప్రతి దాంట్లో ఆయన అన్నాడు కదా నేను అందరితో మాట్లాడతాను అంటే నబిల్ అన్నాడు కదా నాకంత నువ్వు మాట్లాడిస్తలేవు అని, అది కొంచెం చెప్పాలంటే యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రతి దాంట్లో ఈయననే ఉంటే వేరేంత అంత స్కోప్ రాదు అని. సో చూద్దాం, నేను ఫస్ట్ అయినా కదా మనం కూడా అంత ఇది అని నేను అస్సలు చెప్పలేను. నాకు ఈ ఎపిసోడ్ లో వీళ్ళది ఇది అనిపించింది అంతే. ఈయనకి వాడి ఫేవరెట్ వీడి ఫేవరెట్ అవన్నీ ఇప్పుడే అస్సలు డిసైడ్ చేసుకోకండి. ఇంకా 1 week ఉంది, 10 రోజులు ఉంది, 15 రోజులు ఉంది. చూడండి ఎవడు ఎట్లాంటి అని బయటకు తెలుస్తాయి కదా, అప్పుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడే నాకు ఇది తోపు వాడుతూ రూము అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడండి. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఆ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి, కామెంట్స్ లో పెట్టండి ఏమన్నా ఉంటే. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.